ఎండాకాలం వచ్చేసింది. పచ్చళ్ళ సీజన్ రెడీ అయిపోయిందండి. టొమాటో పచ్చడి పెట్టేద్దాం రండి. కానీ ఎండతో అస్సలు పని లేదండి. ఎండతో పని లేకుండానే టమాటో పికిల్‌ని ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. నిగనిగలాడే ఎర్రటి టమాటాలను తీసుకొని, నీట్‌గా వాష్ చేసేసుకొని, తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, బాండీలో ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, అందులో మనం బాగా మెత్తగా ఉడికించేసుకొని గుజ్జులా చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అన్నమాట. తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చివి వెల్లుల్లి రెమ్మలు ఒక 10 తీసుకోవాలండి. పక్కన పెట్టేసేయండి. తర్వాత 100 గ్రాములు చింతపండు, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా అంటే కళ్ళుప్పునండి. కళ్ళుప్పుని తీసుకొని మొత్తం ఈ రెండిటిని కలిపి ఇలాగ మిశ్రమంగా ఆడేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. గుజ్జుని కూడా ఇలాగ డబ్బాలోకి తీసేసుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకొని ఇక్కడ నేను గ్రౌండ్ నట్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నానండి. ఒక టీ గ్లాస్ నూనె అయితే సరిపోతుందండి. అది ఇలా వేసుకొని కొంచెం ఎక్కువ మోతాదులో పోపు దినుసులను కూడా వేసుకోండి. పోపు దినుసుల్ని బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా! నేను ఇక్కడ వచ్చేటప్పటికి 3 టేబుల్ స్పూన్స్ అన్నీ కలిపినవి వేసుకున్నానండి. అలాగే జీలకర్ర కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. ఒక 15 వెల్లుల్లి రెమ్మలు కూడా చితక్కొట్టేసి ఇందులో వేసేసానండి. తొక్క తీయనవసరం లేదండి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా ఇందులో చిలుకలు చేసేసి వేసేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు అండ్ మెంతులు, ఆవాలు కలిపిన పేస్ట్‌ని ఇక్కడ వేసేసుకుంటున్నానండి. చింతపండు బాగా ఆరితే గనక మీకు పౌడర్‌లా వస్తుందండి ఇది. నేను ఇలాగా ఆయిల్‌లో మగ్గించడం కోసం వెంటనే నేను దాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత మన టమాటో గుజ్జుని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కనెట్టేసిన తర్వాత చల్లారిపోతుంది. అందులో ఒక 150 గ్రామ్స్ వచ్చేటప్పటికి కారాన్ని కూడా వేసుకోవాలండి. బాగా ఈ మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత ఒకసారి పులుపు అండ్ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళా ఒక 5, 6 టేబుల్ స్పూన్స్ వచ్చేటప్పటికి కాచి చల్లార్చిన వేరుశనగ నూనె ఇందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఒక డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుందండి.